హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అమిత్ షా, చంద్రబాబు విజయవాడ బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక విమానంలో వీరు గన్నవరం చేరుకోనున్నారు. వీరి వెంట కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి కూడా ఉన్నారు. గన్నవరంలో దిగ్గానే వీరు అంబులెన్స్లను ప్రారంభించనున్నారు. తెలంగాణలో 3 రోజుల పాటు పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి వస్తున్న అమిత్ షాకు చంద్రబాబు విందు ఇవ్వనున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ విందు భేటీలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కూడా పాల్గొంటారు. ప్రధానితో జగన్ భేటీ, ఆ తర్వాత బీజేపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ బీజేపీ మధ్య గ్యాప్ పెరిగింది. ఈ భేటీతో రెండు పార్టీల మధ్య నెలకొన్న విభేదాలకు తెరదించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఏపీలో అమిత్ షా పర్యటన, చంద్రబాబుతో భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, టీడీపీ బీజేపీ మధ్య పెరిగిన గ్యాప్ కు ఈ భేటీతో తెరపడుతుందని అనుకోవచ్చా? బీజేపీ విస్తరణలో భాగంగా అమిత్ షా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా ఉన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో 3 రోజుల పర్యటన ముగించుకున్న అమిత్ షా మరికొద్దిసేపట్లో ఏపీ పర్యటనకు రాబోతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు మరికొద్దిసేపట్లో అమిత్ షా చేరుకుంటారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర కేంద్ర మంత్రులతో కలిసి ఆయన ఇక్కడ గన్నవరం చేరుకుంటారు. ఇక్కడ ఏదైతే ఎంపీ లాడ్స్ తో ఏర్పాటు చేశారో, సురేష్ ప్రభు ఎంపీ లాడ్స్ తో ఏర్పాటు చేసినటువంటి 13 అంబులెన్స్లను 13 జిల్లాలకు కేటాయిస్తూ ఒక ప్రారంభ కార్యక్రమం జరగబోతుంది. దానిలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వీళ్ళంతా కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇక్కడ పాల్గొనబోతున్నారు. ఇక్కడ లాంచింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సాయంత్రం మీటింగ్ ఉండబోతుంది. దానికి ముందుగానే ముఖ్యమంత్రితో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి అదేవిధంగా అమిత్ షా మధ్యాహ్నం లంచ్ మీటింగ్ జరగబోతుంది. ఈ మీటింగ్ చాలా ప్రాధాన్యతతో కూడుకున్న మీటింగ్ గా మనం చెప్పొచ్చు. గతంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి అమిత్ షాను పార్టీ పెద్దలను కలిసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత పరిణామాలు, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ చర్చలు, జగన్ ప్రధానితో భేటీపై వివాదం, పొత్తులపై వివిధ నేతలు, వివిధ వర్గాలకు చెందిన, వివిధ స్థాయిలకు చెందినటువంటి నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈసారి జరిగేటటువంటి భేటీ కొంత కీలకమైనటువంటి భేటీగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తు ఉంటుంది అని ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కూడా స్పష్టం చేసింది. ఆ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకున్నా కూడా కింద స్థాయి నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య కొంత గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిపై కూడా కొంత చర్చ జరిగే అవకాశం మనకి కనిపిస్తూ ఉంది. ఈసారి పర్యటన పార్టీ విస్తరణ, ప్రధానంగా పార్టీ విస్తరణ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు ఏ రకంగా ఉండాలనేది ఈ అమిత్ షా దృష్టి సారించబోతున్నారు. సాయంత్రం జరిగేటటువంటి బూత్ లెవెల్ సభ్యుల మీటింగ్ లో ఆయన ప్రసంగించబోతున్నారు. ఒక దిశానిర్దేశం పార్టీ నేతలు చేయబోతున్నారు. ఏం చెప్తారు? సాయంత్రం మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటి? లక్ష్మీ తిరుమతి రాజుతో మనం మాట్లాడదాం. ఏం చెప్తారు సాయంత్రం మీటింగ్ ద్వారా? భారతీయ జనతా పార్టీని దక్షిణాది రాష్ట్రాల్లో బలోపేతం చేయడం ద్వారా, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా 2019 ఎన్నికల నాటికి పోలింగ్ బూత్ క్షేత్రస్థాయి నుంచి పార్లమెంటు స్థాయి దాకా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రత్యామ్నాయ శక్తివంతమైన జాతీయ రాజకీయ పార్టీగా బీజేపీని తీసుకురావాలనే సంకల్పం. 2000 ఎన్నికల నాటికి మేము కూడా ప్రత్యామ్నాయ శక్తిగా ఉంటామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం కలిగించడం, దీని ద్వారా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో గత 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు సామాన్య ప్రజానీకానికి అందేలాగా కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగం ఉంది. తప్పనిసరిగా నరేంద్ర మోడీ, బీజేపీని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కూడా ఆదరిస్తారు. త్వరలో 2019 నాటికి మేము కూడా ప్రత్యామ్నాయ శక్తిగా మా యొక్క సత్తాని మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు చెప్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల నిధులు రాష్ట్రాలకు ఇస్తున్నప్పటికీ కూడా ఆ మేరకు ప్రచారం పొందలేకపోతుంది. మోడీ పేరు రాష్ట్రంలో వినిపించడం లేదనేది ప్రధాన వాదనగా ఉంది. ఇప్పటికే వివిధ పథకాల కింద రాష్ట్రానికి 2 లక్షల కోట్లకు పైగా ఇచ్చాము. కేవలం రహదారులకు సంబంధించి 70,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిందని బీజేపీ నేతలు తమ పర్యటనలో భాగంగా చెబుతున్నారు. తెలంగాణలో ఇదే తరహా కామెంట్లు చేసిన, ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి అమిత్ షాపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి. అయితే మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రానికి వచ్చిన తర్వాత అమిత్ షా ఏం చెప్తారనేది కొంత ఆసక్తిగా మారింది. లెక్కల మధ్య పొంతన కుదరటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కలకు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చామని చెబుతున్నటువంటి లెక్కలకు కూడా కొంత పొంతన కుదరనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రోజు బహిరంగ సభలో, కార్యకర్తల సభలో అమిత్ షా ఏం చెప్తారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు చూసుకున్నట్లయితే కేంద్ర స్థాయిలో కొన్ని నామినేటెడ్ పదవులను కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆశిస్తా ఉంది. వాటికి సంబంధించి కూడా అమిత్ షాతో జరిగే భేటీలో ఆయన
చర్చించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయిలో కొన్ని నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ నేతలకు ఇవ్వడం, అదేవిధంగా కేంద్ర స్థాయిలో వచ్చే నామినేటెడ్ పదవుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నేతలకు వాటా ఇవ్వడం, కొంతమంది వారిని కూడా ఎంపిక చేయడం అనే అంశంపై కూడా ఈరోజు భేటీలో ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. జగన్తో భేటీ తర్వాత కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ కూడా ఉన్నత స్థాయిలో దీనిపై చాలా క్లియర్ లైన్తోనే ఉన్నామని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తు కొనసాగుతుందని ఇప్పటికే పార్టీ పెద్దలు కూడా స్పష్టం చేశారు. ఇతరత్రా రాజకీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు ఇష్యూస్ పై కూడా ఈరోజు అమిత్ షాతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు ఈ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.